ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 11ను పరిశీలిద్దాం. 6వ అధ్యాయమైన ధ్యానయోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధ్యానం యొక్క పద్ధతులను వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ధ్యానం చేయడానికి ఎలాంటి ప్రదేశం మరియు ఎలాంటి ఆసనం ఏర్పాటు చేసుకోవాలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శుచో దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ధ్యాన సాధన చేసేవాళ్లు ముందుగా ఒక పరిశుభ్రమైన పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అక్కడ తమ కోసం ఒక స్థిరమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఆసనం మరీ ఎత్తుగా ఉండకూడదు, అలాగని మరీ పల్లంగా కూడా ఉండకూడదు. దానిపై వరుసగా దర్భాసనం, జింక చర్మం, దానిపైన ఒక మెత్తని వస్త్రం పరుచుకోవాలి. ఇక్కడ పరిశుభ్రమైన ప్రదేశం మనసును స్వచ్ఛంగా ఉంచడానికి, స్థిరమైన ఆసనం ఏకాగ్రతకు భంగం కలగకుండా ఉండటానికి సహాయపడతాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, ఆధ్యాత్మిక సాధన అనేది శ్రద్ధతో, క్రమశిక్షణతో చేయవలసిన పవిత్ర కార్యం. ధ్యానానికి కూర్చునే ప్రదేశాన్ని శ్రద్ధగా సిద్ధం చేసుకోవడం ద్వారా ఆ అభ్యాసం పట్ల మనకున్న గౌరవాన్ని, నిబద్ధతను మనం ప్రదర్శిస్తాము. ఈ భౌతికమైన ఏర్పాట్లు మనసును క్రమంగా నిశ్చల స్థితికి తీసుకువెళ్లటానికి మొదటి మెట్టుగా పనిచేస్తాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏ ముఖ్యమైన పని మొదలుపెట్టినా దానికి తగిన వాతావరణాన్ని సృష్టించుకోవడం చాలా ముఖ్యం. మన ప్రార్థన లేదా ధ్యానం కోసం ఇంట్లో ఒక ప్రత్యేకమైన ప్రశాంతమైన చోటును కేటాయించుకోవాలి. దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మనసును త్వరగా ఏకాగ్రత వైపు నడిపిస్తుంది. మరీ ఎత్తుగా, మరీ పల్లంగా వద్దు అనే సూత్రం మన జీవితంలో అన్ని విషయాల్లో సమతుల్యతను పాటించాలని గుర్తు చేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.